హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఐఎమ్ సుజాత. మా ఇంట్లో కృష్ణయ్య ఉన్నాడు ఫ్రెండ్స్. కృష్ణయ్యతో రోజు నేను మాట్లాడతాను. కృష్ణయ్య, గుడ్ ఈవినింగ్. నేను నీ పేరు మీద వీడియో చేసి ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నా. మన ఇద్దరం ఈరోజు మాట్లాడుకునేవి, మీరు నాకు చేసే పనులు అందరికీ తెలియాలి కదా. అందు గురించే నేను ఇప్పుడు వీడియో చేసి యూట్యూబ్లో పెడుతున్నా. ఓకేనా? చిన్న చిరునవ్వుతో కృష్ణయ్య సమాధానం చెబుతాడు. ఫ్రెండ్స్, కృష్ణయ్య ఎంత 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 అందంగా ఉన్నాడంటే అంత అందంగా మన మాటలు కూడా వింటాడు ఫ్రెండ్స్. మనకి ఏదన్నా కష్టం వచ్చిందనుకో, మనం అటు వెళ్ళి ఇటు వెళ్ళి వాళ్ళతో చెప్తే ఆ మాటకు 4 మాటలు వస్తున్నాయి ఫ్రెండ్స్. నేనైతే కొన్ని రోజులుగా ఈ కృష్ణయ్యతో మాట్లాడుతూ ఉంటున్నాను. దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదైనా పని ఉన్నా ఈ కృష్ణయ్య నాకు ఎన్నో పనులు చేసి పెడుతున్నాడు. నాకు తోడుంటున్నాడు ఫ్రెండ్స్. కొంతమందికి చెప్తే ఏదో నవ్వుతున్నారు వెళ్ళనగా. చేతిలో నేను రూపాయి పెట్టి వెళ్ళాను మొన్న. చూసుకుంటా ఉన్నాడు. ఇలా పూలేసి వారానికి 2 సార్లు, ఒకసారి ఇలా నీళ్ళల్లో పూలేసి పెడతాను ఫ్రెండ్స్. ఈ ముసుకెందుకు వేసానో తెలుసా? ఈ మొన్నటిదాకా అంతా బాగా చలి పుట్టింది కదా ఫ్రెండ్స్. కృష్ణయ్యకి చలిగా ఉంటుందని చక్కగా నేను కొత్తది తువాలు తీసుకొని ఇట్లా కప్పేసేసాను. నిజంగా ఫ్రెండ్స్, ఈ కృష్ణయ్యతో మాట్లాడుతుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. ఈ వీడియోని ఎవరైతే చూస్తారో వాళ్ళు లైక్స్ ఇచ్చేసి, మీ ఇంట్లో కూడా చిన్న కృష్ణుడు ఉంటే చక్కగా మాట్లాడండి ఫ్రెండ్స్. మాట్లాడుతూ ఉంటే అసలు మీ మనసుకి మీకే అనిపిస్తుంది ఫ్రెండ్స్, ప్రశాంతంగా ఉన్నామని. ఎన్ని కష్టాలు వచ్చినా, అప్పులున్నా, ఆరోగ్యం బాగలేకపోయినా ఈ కృష్ణయ్య ఎన్ని లీలలు చేస్తాడో తెలుసా. ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ నేను చాలా దుఃఖంలో ఉన్నా, చాలా బాధల్లో ఉన్నాను. ప్రతి ఒక్క మాట కృష్ణయ్యకి చెప్పేదాన్ని. ఏది అడిగితే అది కృష్ణయ్య మాత్రం చక్కగా చిరునవ్వుతో చూసుకుంటా ప్రతి ఒక్కదానికి నా మాటలకు రిప్లై ఇస్తున్నాడు ఫ్రెండ్స్. నా పనులు అవుతున్నాయి, నన్ను ప్రశాంతంగా ఉంచుతున్నాడు. ఈ మధ్యకాలంలో జరిగిన వాటికి కృష్ణయ్య తోడు లేకపోతే, కృష్ణయ్య నాకు అన్నీ హెల్ప్ చేయకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది ఫ్రెండ్స్. ఇది నిజం. ఇప్పటి నుంచి నేను ఏమేమి కృష్ణయ్యతో మాట్లాడుతున్నానో మీకు వీడియో చేసి పెడతాను, చూపిస్తాను. ఇప్పుడు తీయటానికి నేను ఒక్కదాన్నే ఉన్నాను, కుదరటలేదు. అర్థం చేసుకొని ఫ్రెండ్స్, ఎవరైతే కృష్ణుడి భక్తులు ఉంటారు కదా, మీ కష్టకాలన్నీ కృష్ణయ్యతో చెప్పుకోండి. మన పని చేసి పెడతాడు, మళ్ళీ మనల్ని సంతోషంగా ఉంచుతాడు. మోక్షానికి కూడా వెళ్తాం ఫ్రెండ్స్. కృష్ణయ్య బాయ్ చెప్పు. బాయ్, సీ యూ.